కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవల విలీనమైన వార్డులు డివిజన్లలో త్రాగునీటి సమస్యలతో ఆయా కాలనీ వాసులు అల్లాడిపోతున్నారు. ఎండాకాలంలో ముందస్తు దృష్టి లేక అధికారులు త్రాగునీటి ఎద్దడి పరిష్కరించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. వెంటనే త్రాగునీటి సమస్యను నివారించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవలే విలీనమైన రజ్వీ చమన్ సిటిజన్ కాలనీ వాసులం మేము గత కొన్ని ఏళ్లుగా తాగునీటికి అల్లాడుతున్నాము. ఇది మొన్నటిదాకా ఏంటంటే మేము గ్రామస్థలం బొమ్మకల్ గ్రామంలో ఉండడు కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు చిన్న పైప్ లైన్ ద్వారా మనకు తాగునీటి వచ్చేది. కానీ ఇప్పుడు తాగునీటి అనేది తాగునీటి వసతి పూర్తిగా లేకపోవడం వలన మాకు అతిపెద్ద కాలనీలైన రజ్వీ చమన్ సిటిజన్ కాలనీలలో ఏ కాలనీలో కూడా మనకి ఏ వీధిలో కూడా కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు. అప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు చిన్న పైప్ లైన్ వేయడం ద్వారా పూర్తి స్థాయి అంటే కొన్ని ఇళ్లకు మాత్రమే తాగునీరు వస్తుంది, మిగతా ఇళ్లకు నీళ్లు రావడం లేదు. మరియు కొన్ని మన ఏదైతే సిటిజన్ కాలనీ వెనుక భాగం ఉన్నదో రజ్వీ చమన్ రజ్వీ చమన్లో కూడా అక్కడ మిషన్ భగీరథకు సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్లు రాకపోవడం వల్ల మనకు ముఖ్యంగా ఇప్పుడు వేసవి ఎండాకాలంలో భూగర్భ జలాలు అనేవి పూర్తిగా అడుగట్టిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితులలో మనకు అసలు తాగునీరు లేక మేము బయట మనం కొనుక్కొని తాగడానికి వస్తుంది. కనీసం మనకు ఇప్పుడైనా నగరపాలక సంస్థలో మనం విలీనమైన కాబట్టి దయచేసి మేము అందరం కాలనీ వాసులు అందరం కలిసి ఈ కలెక్టర్ ప్రజావాణిలో ఇవాళ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా మాకు కొత్త పైప్ లైన్లు వేసి మనకు తాగునీటి సమస్య అనేది వెంటనే పరిష్కరించాలని మనం రజ్వీ చమన్ సిటిజన్ కాలనీ వాసులం కోరుతున్నాం. సయ్యద్ ముజఫర్.